ముందు నేనేం అడుగుతానంటే నువ్వు మనిషిగా మారిన తర్వాత నీకు ఎలా ఉంది మున్నా అనే అడుగుతాను. వద్దొద్దు, గతమంతా ఎందుకు గుర్తు చేయడం? గాడిదగా ఉండడం ఎవరికి ఇష్టం? ఉతికి ఉతికి. అరే ఒంటరిగా నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు కేశవ్? కొన్ని నెలలుగా నీ గాడిద అసలు కనిపించట్లేదేంటి? ఏంటి నెలల తరబడా? అవును అవును, 1 నెల అయిపోయింది. నా మున్నా నీ ఉడన్కా దగ్గర. ఉడన్కానా, ఓ ఉడన్కానా, అరే ఎక్కడున్నారన్నా? ఉతికి ఉతికి. ఉడంకాకి అర్థమైంది కేశవ్ తన మున్నాని తీసుకువెళ్ళడానికి వచ్చాడని. కాని తనకి అన్ని పనులు చేసి పెట్టే గాడిదని అతను ఎలా తిరిగి పంపుతాడు? అవును, నా మున్నా ఎక్కడ? నువ్వు సంతలో చూడలేదా? అక్కడ వాడికి సొంతంగా బట్టల కొట్టు ఉంది. అరే వాడు తనకంటూ ఒక కొట్టును తెరిచాడా ఉతికి ఉతికి? అవునవును, ఈ మధ్య వాడికి తెలివి బాగా పెరిగిపోయిందే. కిల్లి కొట్టుంది కదా, దాని పక్కనే వాడు కూడా కొట్టు పెట్టాడు. తన మున్నాని చూడడానికి కేశవ్ బయలుదేరాడు. కొనుక్కోండమ్మా కొనుక్కోండి, రెండమ్మా రండి, రంగురంగు చీరలు వచ్చి కొనుక్కోండి, రెండమ్మా రండి వచ్చి కొనుక్కోండి. ఓ నాయనా మున్నా, నువ్వు ఎంత మారిపోయావు ఉతికి ఉతికి. అరే ఎవరు మున్నా, ఎవరి మున్నా? నేను దీను. దీనువా? నీ పేరు పని 2 మార్చేసావా ఉతికి ఉతికి? సరే అది ఎందుకులే, దీన్ని మూసుకొని ఉతికి ఉతికి. కేశవ్ ఇది ఒప్పుకోవడానికి సిద్ధంగా లేడు. అంటే అతను తన మున్నా కాదు, అతను దీను అని. నువ్వేంటయ్యా నన్నే తరుగుతున్నావు? ఏ మున్నా, నేను చెప్పేది కాదు. అరే మున్నా ఆగు, ఎక్కడికి పరిగెడుతున్నావు? మున్నా నేను చెప్పేది విను, ఆగు. రే మున్నా, ఆగుతావా ఆగవా? అరే రే, నా మున్నా ఎక్కడికి వెళ్ళిపోయాడు? మున్నా దొరికాడు. నన్ను వదిలే, దయచేసి నన్ను వదిలే. అరే నన్ను వదిలి ఎక్కడికి వెళ్తావు మున్నా? ఈలోగా అక్కడికి జనం వచ్చారు. అందరూ అతను చెప్పేది విన్నారు. వాళ్ళు నవ్వు ఆపుకోలేకపోయారు. కేశవ్ నిన్ను ఉడంక బాగా మోసం చేశాడు. వీడు దీను దీను, వీడే ఉడంక దగ్గర ముందు పనిచేసిన వాడు. ఒక గాడిద మనిషి అవ్వగలడా? ఉడంక కేశవ్ని బాగా మోసం చేశాడు. అది తలుచుకొని అతనికి చాలా కోపం వచ్చింది. నేను ఊరికే వదలను. నేను నా మున్నాని మనిషిగా మార్చమని నీకు చెబితే నువ్వు దాంతో నన్ను దద్దమని చేద్దాం అనుకున్నావా? నిన్ను వదలను. అరే నేను చెప్పేది వినా, అలా లేదు తమ్ముడా. ఆగు, ఆగు. If you like this video, subscribe to our channel Murthy Media.